హలో అందరికీ వెల్కమ్ టు మన కోస్తా రుచులు. ఈ వీడియోలో మనం పక్కా కొలతలతో సంవత్సరం అంతా నిల్వ ఉండే విధంగా నిమ్మకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, వెల్కమ్ టు మన కోస్తా రుచులు. నిమ్మకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. అందుకోసం ముందుగా నేను 20 నిమ్మకాయలు తీసుకున్నాను. చూడండి, ఈ సైజు నిమ్మకాయలు. నేను వీటిని ముందుగా కడిగి తుడిసి ఆరబెట్టుకున్నాను. చూడండి, నిమ్మకాయని ఈ విధంగా కట్ చేయాలి. నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేయాలి. అడ్డంగా కట్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా దిగిద్ది కాయ అనేది, ముక్క కూడా చాలా బాగుంటుంది. ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అరసోడు ఉప్పు అంటే 2 గిద్దలు ఉప్పు, 20 నిమ్మకాయల్లోకి 2 గిద్దలు ఉప్పు వేసుకొని, అలాగే 2 నిమ్మకాయలను కట్ చేసుకొని 2 లేదా 3 నిమ్మకాయలను కట్ చేసుకొని రసం పిండుకోవాలి. ఈ రసం పిండటం వల్ల పచ్చడి అనేది లూజుగా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఉప్పు పసుపు అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక జాడీలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత రోజుకు ఒకసారి పచ్చడి కలిసే విధంగా గరిటె పెట్టి తిప్పుకోవాలి, ఉప్పు అంతా కలిసే విధంగా. చూడండి, మూత పెట్టి పక్కన పెట్టాం కదా, మూత ఓపెన్ చేసిన తర్వాత పచ్చడి అనేది ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని గరిటె పెట్టి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ముక్క అనేది చాలా బాగుంది, బాగా ఊరింది కూడా. ఈ ముక్క ఊరటానికి వారం రోజులు పడుతుందండి. ఇలా పచ్చడంతా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు పచ్చడి ఎలా ఉందో మళ్ళీ చూద్దాము. చూడండి, ముక్క అనేది చాలా బాగుంది. ఇవాళకి 7 రోజులు అయిందండి ఈ పచ్చడి పెట్టి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి 2 స్పూన్లు మెంతులు, 2 చిన్నులపాయలు తీసుకొని మెంతులు ఏమైనా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మెంతులు చిన్నులపాయ రోట్లో వేసి దంచుకొని మెత్తగా పిండి చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచిన మసాలాని ఒక గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు గిన్నెలో ఉన్న నిమ్మకాయ ముక్కల్లోనికి ఒక గిద్ద కారం పోసుకోవాలి. గిద్ద కారం పోసి మసాలా కూడా మన మెంతులు చిన్నులపై దంచిన మసాలా వేసి 2 కలిసే విధంగా ముక్కలు కారం మసాలా కలిసే విధంగా బాగా కలపెట్టాలి. ఇదిగో పచ్చడి ఈ విధంగా కలుపుకోవాలి. పచ్చడి అంతా కలిపిన తర్వాత పచ్చడి చాలా బాగుంది. ఇప్పుడు నేను ఈ పచ్చడికి 20 కాయలకి కొలత చెప్పాను కదా, చిన్నవి అయితే 25, పెద్దవి అయితే 20 కాయలకి కొలత చెప్పాను. అదే 50 కాయలకైతేనండి 5 గిద్దలు ఉప్పు పడుతుంది, 2 గిద్దలన్నర కారం పడుతుంది, 50 గ్రాములు మెంతులు, 100 గ్రాముల చిన్నులపాయలు పడతాయి. ఇంతేనండి ఈ పచ్చడి కొలతలు. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక జాడీలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి మనం. మీరు కూడా ఇదే కొలతలతో పచ్చడి పెట్టుకునండి, చాలా బాగుంటుంది. పచ్చడి అయితే చాలా బాగుంది. ఇంతేనండి, రెడీ అయింది పచ్చడి. ఓకే, చూసారు కదండి పక్కా కొలతలతో నిమ్మకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో మీరు కూడా ట్రై చేసేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.